హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య. ఈ మహోత్సవానికి త్రిదండి చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాములు కళ్యాణ వేడుకను చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎంతో చారిత్రకం అన్నారు. రాముడు 500 సంవత్సరాల తర్వాత తన మచ్చను తొలగించుకొని తన స్థానానికి చేరుకున్నారన్నారు. చరిత్రలో చివరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీరాముడు అని, భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి రాజు శ్రీరాముడని తెలిపారు. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతో మంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమురయ్య దంపతులను అభినందించారు. డిపిఎస్ చైర్మన్ కొమురయ్య మాట్లాడుతూ గతంలో కూడా సీతారాముల కళ్యాణం నిర్వహించామని అన్నారు. 5 లక్షల ఇండ్లకు శ్రీరాముడి చిత్రపటాన్ని పంపిణీ చేశామని తెలిపారు. लोकालोकाचलवलयते लवणेक्षुसरासर्पजक्षीरसिद्धोदकारणवैः परिवृते जम्बू लक्षकुश अस्यां शुभतिथौ మనమంతా కలిసి కన్యాదాన సంకల్పాన్ని చెబుదాం. మమ అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే చెప్పండి. సీతా అమ్మవారిని రామచంద్రుడికి సమర్పణ చేస్తున్నట్టుగా భావిస్తూ సంకల్పాన్ని చెప్పండి. వచ్చారు చాలా రోజుల తర్వాత శ్రీరామ కళ్యాణం 93లో తొలగించుకుని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది. రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య, కానీ ఆయన యొక్క నిత్య నివాసం, నిజమైన నివాసం మనందరి గుండెలు. ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు. ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. దానికి పూర్వరంగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీరందరూ కూడా కొమరయ్య గారి ద్వారా ఇక్కడ జరుపుకుంటున్నారు. బహుశా మీ అందరికీ తెలుసును అనుకుంటా, రామాయణంలో రాముణ్ణి రాజు చెయ్యాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏంటి వాళ్ళ నాన్నగారికి పేరు? గురు. ఇంకా పేర్లు జ్ఞాపకం ఉన్నాయి మనకి. దశరథ మహారాజు రాముణ్ణి రాజుని చేయాలి అని అనుకున్నాడు. అండ్ కొమరయ్య గారి ప్రోగ్రామ్ తీసుకున్నందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరు వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఇంటింటికి అక్షంతలు కూడా పంపిణీ చేయాలని అందరూ స్టార్ట్ చేశారు. అది మేము ఇవాళ ప్రతి వారికి ఎవరికైతే వచ్చారో అయోధ్య నుంచి అక్షంతలు, అలాగే మన 2 దీపాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 22nd రోజు మోదీ గారు ఏదైతే చెప్పారో ఇంటింటికి మనం అందరం దివాళీ లాగా సెలబ్రేట్ చేసుకోవాలని, అది మేమందరం కూడా ఆ దీపోత్సవం కూడా చేస్తున్నాం. అండ్ మీరందరూ కూడా చేయాలని మేము కోరుతున్నాం.